కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ హారికను పెడన మండలం కోడూరు గ్రామంలో తన నివాసం వద్ద కలిసి పరామర్శించిన దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావు, మొండితోకి జగన్మోహన్ రావు, పేర్ని కిట్టు కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పరిపాలన గాడి తప్పిందని, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళ ఉప్పాల హారికపై గుడివాడలో తెలుగుదేశం జనసేన రౌడీలు గూండాలతో దాడి చేయించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఒక బీసీ మహిళను జిల్లా ప్రధాన పౌరురాలైన ఉప్పాల హారికపై అనరాని మాటలు అన్న రాష్ట్ర మంత్రులు గాని, హోంమంత్రి అనిత గాని ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరమైన విషయం అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం గాని, కేసు నమోదు చేయడం గాని ఇంతవరకు జరగలేదు. కానీ మాపైనే తిరిగి కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి స్థానిక జెడ్పీటీసీగా, అదేవిధంగా కృష్ణా జిల్లా చైర్పర్సన్గా మా చైర్మన్ ఉప్పాల హారిక గారు, అదేవిధంగా పెడన నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు రాము గారు ఆ కార్యక్రమానికి వెళ్తుండగా తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన గూండాలు, రౌడీలు, అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం, ఈరోజు రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఉండడానికి ఒక ఉదాహరణ, ఒక మహిళ, అది కూడా ఒక బీసీ సామాజిక సంబంధించిన ఒక మహిళ ఒక మీటింగ్ వస్తుంటే ఈరోజు గూండాలతో, రౌడీలతో కారు మీద దాడి చేసి, ఆవిడ మీద దాడి చేయించి, రాము గారి మీద దాడి చేయించి, అదేవిధంగా పక్కన భర్త కూర్చున్న బూతులు, ఒక మహిళ మీద మాట్లాడుకున్న భాష కానివ్వండి, బూతులు కానివ్వండి, మొన్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మా చైర్మన్ గారి మీద, అదేవిధంగా మా రాము గారి మీద దాడి చేసిన సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు మల్లా విష్ణు గారు, అదేవిధంగా నందిగాం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రావు గారు, మా జగ్గేపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా సోదరులు మచిలీపట్నం సమన్వయకర్త పేర్ని కిట్టు గారు, మా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మా వైస్ చైర్మన్ శ్రీదేవి గారు కానివ్వండి, మా మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరిగా ఈరోజు చైర్మన్ గారిని కలిసి మనం గమనిస్తే ఎక్కడైనా సొసైటీలో ఎప్పుడైతే వ్యవస్థలు అంటే ప్రజల్ని కట్టుదిట్టంగా రూల్స్ ప్రకారం సరిగ్గా నడపాల్సిన వ్యవస్థలు ప్రజల ముందో లేదా అధికారం ముందో లోకువైనప్పుడే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పోలీసు వ్యవస్థనే డమ్మీ చేసేసి, పోలీసు వ్యవస్థ అంటే మా జేబులో వ్యవస్థ, మేమేం చేసినా కూడా వీలైతే మేము లాఠీ పట్టు కొడితే వాళ్ళు కూడా లాఠీ పట్టు కొట్టాలి తప్పితే తిరిగి మమ్మల్ని ఆపకూడదనే హుకుం పైనుంచి జారీ అవడం వల్లే ఈరోజు వ్యవస్థలో రౌడీలకి, గూండాలకు కూడా వ్యవస్థ గులాంగిరి చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. ఈరోజు ఒక జెడ్పీ చైర్మన్ గారు వెళ్ళి నా మీద దాడి జరిగిందని కేసు పెడితే ఇంతవరకు పోలీస్ యాక్షన్ తీసుకోకపోవటం, మళ్ళీ అదేదో గొప్ప అయినట్టు ఎవరైతే దాడి చేసిన వాళ్ళకి సంబంధించిన వర్గం సభ్యులు ఎవరైతే ఉంటారో వాట్సాప్లోనూ, ఫేస్బుక్లోనూ దానికి వెనకాల పెద్ద పెద్ద హీరోల బ్యాక్గ్రౌండ్ సాంగులు పెట్టుకుని మేము ఎరగదీసాం, రప్పా రప్పా అని ఆళ్ళు పెడతాం. అంటే ఇవన్నీ పోలీసులు, వ్యవస్థ, ప్రభుత్వమే నడిపే ప్రోగ్రామ్సా కాదా అని మేము అందరినీ ప్రశ్నిస్తాం. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఇంకా అంటే, దాడి వీళ్ళ మీద జరిగితే దాడి చేసిన వాళ్ళు వీళ్ళు దాడి చేశారని కేసు పెడతాం. దాంట్లో సాక్ష్యం మీరు ఏ వీడియో అయినా చూసుకోండి. దాడి జరుగుతున్నప్పుడు డిఎస్పీ గారు నుంచుని చోద్యం చూస్తున్నారు. దాడి జరుగుతున్నప్పుడు లోకల్ సిఐలు, ఎస్ఐలు అక్కడే నుంచుని వాళ్ళ వెనకాల నుంచే కొట్టేవాళ్ళు కూడా కారుని కొడుతున్నారు, దుర్భాషలాడుతున్నారు. ఆడవాళ్ళు వినకూడని మాటలు ఎన్నో చైర్మన్ గారిని తిడుతున్నారు. అయినా కూడా ఒక్క పోలీస్ మనిషి ఎవరో, ఒక కానిస్టేబుల్ గారు కానీ, డిఎస్పీ గారు అక్కడ ఉన్నా కానీ వాళ్ళని పక్కకి జరిపే ప్రయత్నం కానీ లేదా వీళ్ళని పంపించే ప్రయత్నం కానీ చేయకపోవడం అనేది, ఇంతకంటే పోలీసు వ్యవస్థని మీ చేతుల్లో పెట్టేసుకుని నచ్చినట్టు మేము నడుపుతాం, మీరేం చేయగలరని చెప్పడం కాకపోతే ఇది ఏంటని అడుగుతున్నాం. ఇవన్నీ చూస్తే బాధ్యత గల మంత్రులు వెంటనే ఇది తప్పదు, వాళ్ళు కాకపోతే రేపు కొంత ఆలస్యం అవుతుందండి. ఎవరైనా సరే చట్టాన్ని చేతిలో తీసుకుంటే, ఎవరైనా సరే మా ఇష్టానుసారం మేము వ్యవహరిస్తాము,
దాడులు చేస్తాము, దౌర్జన్యాలు చేస్తాము, ఇళ్ళు పగలు కొడతాము, లేకపోతే సర్పంచ్ని రోడ్డు మీదే దారుణంగా కొడతాము, జిల్లా పరిషత్ చైర్మన్ని దారుణంగా కొడతాము అని అంటే ఇది మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మంచి ప్రభుత్వం అంటే ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో మహిళలు రేప్ చేయటం, ఆంధ్రప్రదేశ్లో మహిళలు అత్యాచారాలు చేయటం, మహిళల మీద దాడులు చేయటము, జిల్లా పరిషత్ చైర్మన్ని కార్లు పాల్గొట్టడము ఇది మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వానికి ఎబ్రివేషన్ అది. మొన్న 1వ తారీఖు నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. సుపరిపాలన తొలి అడుగు. సుపరిపాలన ఇదే సుపరిపాలన అంటే నెల్లూరులో జరిగిన దాడి, పొన్నూరులో జరిగిన దాడి, లేకపోతే సత్తినపల్లిలో జరిగిన దాడి, నిన్న గుడివాడలో జిల్లా పరిషత్ చైర్మన్ మీద జరిగినటువంటి జాడే తొలి అడుగు సుపరిపాలన. ఇది ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దౌర్జన్యకాండలు, దౌర్జన్యాలు, అరాచకాలు. కాబట్టి ఒక్క క్షణం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండడానికి ఒక్క క్షణం కూడా అవకాశం లేదు. తక్షణమే హోంమంత్రి గారు దీని మీద ప్రకటన చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ మీద, అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతాం. ఏంటిది? పోలీసులు దేనికి? పోలీసుల బాధ్యత ఏంటి? పోలీసుల కర్తవ్యం ఏంటి? పోలీసులు చేయాల్సిన పని ఏంటి? మీ కర్తవ్యానికి దూరంగా, మీ బాధ్యతలకు దూరంగా దాడులు కళ్ళ ముందు జరుగుతూ ఉంటే, కళ్ళప్పగించి చూస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం ఉంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి పద్ధతులు ఉంటాయా అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా వచ్చి సంఘీభావంగా భయపడాల్సిన పని లేదు. బాధ ఉంటుంది. దుర్భాషలు ఆడినటువంటి, మాటలు అన్నటువంటి, కారు పాల్గొన్నటువంటి బాధ అంతా కూడా మనసులో ఉంటుంది. మహిళలు కన్నీరు పెట్టినా, మహిళలు బాధపడ్డా ఖచ్చితంగా అది ఎవరైతే కారకులు అవుతారో వాళ్ళకి తగులుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. గుడివాడలో మీటింగ్ పెట్టుకోవాలంటే మీ పర్మిషన్ అవసరం లేదు. మీ పోలీసులు ఈ రకమైనటువంటి పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసుల యొక్క నిర్లిప్తత మీద ఉద్యమం చేస్తుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తాం. వారి సతీమణి ఇద్దరు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ చేయకుండా, కనీసం వాళ్ళని అరెస్ట్ కూడా చూపించకుండా తిరిగి ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మీద 2 రకాల కేసులు కట్టడం అనేది నిజంగా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదే అని చెప్పి అనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో వారికి సరైన గుణపాఠం కృష్ణా జిల్లా ప్రజలు చెబుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ